యోషియా జీవితంలో మరి అతని యొక్క వివాహమే కానీ, అతడు బిడ్డలను కనడమే కానీ, మరి తిరిగి దేవుని కొరకు జీవించడమే కానీ ఎంతో చక్కగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే 5వ అధ్యాయం వరకు ధ్యానించడం మనం ముగించాము. అయితే ఈరోజు 6వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేద్దాం. మరి మనము 6వ అధ్యాయాన్ని పరిశీలన చేసేటప్పుడు ఆ అధ్యాయము ఏమేమి చెప్తుంది అనేది ముందుగా మనము పరిశీలన చేయాలి. యోషియా గ్రంథము 6వ అధ్యాయములో యోషియా ఏం చెప్తున్నాడంటే, ప్రజలందరూ కూడా పాపం చేశారు, మీ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపము నొందండి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. ఈరోజు చాలామంది జనాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు తప్పులు చేయడమేమో చాలా తేలికగా చేస్తాము. దానిని ఒకవేళ ఒప్పుకోవడానికి మనం ఎవరం కూడా సిద్ధంగా ఉండం. కాబట్టి దేవుడు యోషియా ద్వారా ఏం చెప్తున్నాడంటే, ప్రజలు మీరందరూ తప్పు చేశారు, మీరు దానిని ఇప్పుడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి, అంటే పశ్చాత్తాపము పడాలి అని తెలియజేస్తున్నాడు. అదే అధ్యాయం ఇంకా దేని గురించి చెప్తుంది అంటే, దేవుడు వాళ్ళు ఏదైతే పాపాలు చేశాడో వాటి గురించి తెలియజేస్తున్నాడు. 6వ అధ్యాయము 1 నుంచి 3 దాకేమో పశ్చాత్తాపడండి, చేసిన పాపాలను ఒప్పుకోండి అని చెప్తుంది 1 నుంచి 3 దాకా. తర్వాత 4 నుంచి 11 దాకా ఏం చెప్తున్నాడంటే, ప్రజలు ఏవైతే లోటుపాట్లు కలిగి ఉన్నారో, ప్రజలు ఏవైతే లోపాలు కలిగి ఉన్నాడో అవి ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. అయితే చూడండి, యోషియా గ్రంథము 6వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేద్దాం. యోషియా గ్రంథము 6వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. 1వ వచనం నుంచి, అంటే 1వ వచనాన్ని చదువుతున్నాము అంటే పశ్చాత్తాపడమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతుంది. చదువుదాం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరిచెను, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును, 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించెను, మనము ఆయన సమ్ముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. అంటే దేవుడు యోషియా ద్వారా తన ప్రజలకు ఏం తెలియజేస్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ యెహోవా యొద్దకు మరలుదము రండి అంటే ఇప్పటిదాకా ప్రజలు దేవుడి దగ్గర లేరు, దేవుని యొక్క సమూహము దగ్గరికి రావడం లేదు, వాళ్ళ జీవితాలు భక్తిగా లేవు. యోషియా వచ్చి ఏం చెప్తున్నాడంటే, మీరందరూ దేవునికి దూరంగా ఉన్నారు కదా, మీరందరూ దేవుడి దగ్గరికి రండి. మీరు దేవుని దగ్గరికి ఎందుకు రావాలి అంటే, ఆయన మనలను చీల్చివేస్తాడు. ఒకవేళ ఆయనకి నువ్వు నేను దగ్గరగా లేకపోతే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే చీల్చివేస్తాడు. ఒకవేళ నువ్వు దగ్గరికి వచ్చినట్లయితే ఆయనే మనలను స్వస్థపరచును. అంటే దేవునికి దూరంగా ఉంటే ఆయన ఏం చేస్తాడంటే చీల్చివేస్తాడు. అదే దేవునికి దగ్గరగా ఉంటే ఆయన ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడు. అయితే తర్వాత చెప్తున్నాడు, ఆయనే మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. అంటే నిన్ను చేల్చాలి అన్నా, నిన్ను బాగు చేయాలి అన్నా ఏదైనా కూడా ఎవరి చేతిలో ఉన్నది?
దేవుని చేతిలోనే. అయితే ఈ వచనాన్ని మీరు గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఆయన అనే పదము ఇంచుమించుగా 7 సార్లు ఉంది. అంటే ఆయనే చీలుస్తాడు, ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయన ఆయన ఆయన. అంటే ఈ భూమి మీద సమస్తమును చేసేది ఎవరంటే ఆయనే. ఆ ఆయనే ఎవరంటే దేవుడు. ఈ యొక్క అధ్యాయములో 1వ వచనాన్ని గమనిస్తే మీకు ఒక విషయం గుర్తు రావాలి. ఏంటి ఆ విషయము? కీర్తన గ్రంథము 100వ అధ్యాయంలో కూడా ఏం చెప్తాడు? ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. అక్కడ ఏం చెప్తున్నాడంటే మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అంటే అక్కడ 100వ కీర్తనలో దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు సృష్టికర్త. దేవుడు ద్వారానే నీవును నేనును కూడా ఏమయ్యామంట? నిర్మింపబడ్డాం లేదా సృష్టింపబడ్డాం. అంటే అక్కడేమో సృష్టింపబడ్డామని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సృష్టించిన దేవుడే ఏమి చేయగలడంటే గాయము కూడా చేయగలడు. అందుకే ఏం చెప్పాడంటే ఆయన మనలను చీల్చివేస్తాడంట. ఎప్పుడు చీల్చివేస్తాడు అంటే ఆయనకు సమీపముగా మనము లేనప్పుడు, ఆయనకి దూరముగా మనం అవుతున్నప్పుడు దేవుడు చీల్చివేస్తాడని తెలియజేస్తూ ఉన్నాడు. మీరు చూడండి, యోబు గ్రంథము చూస్తూ ఉన్నప్పుడు యోబు గ్రంథము 9వ అధ్యాయములో కూడా ఒక విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనము. యోబు గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగగొట్టుచున్నాడు, నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు. అంటే 100వ కీర్తనలో సృజించాడని చెప్పాడు. 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు? యోషియా గ్రంథంలో చీల్చివేస్తానని చెప్పాడు. యోబు గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే ఒక వ్యక్తిని నలగగొట్టేది ఎవరంట? ఈరోజు ఒక్కోసారి అనుకుంటాం, మిమ్మల్ని మీ భర్తో మీ బిడ్డలో ఏడిపిస్తూ ఉంటే మీ భర్తో మీ బిడ్డలో ఏడిపిస్తున్నారని అనుకుంటాం. కానీ మన పరిస్థితులు మనల్ని నలగగొడుతున్నాయి అంటే ఎవరు నలగొడుతున్నారంటే దేవుడే నలగగొడుతున్నాడు. తర్వాత కింద చెప్తున్నాడు, నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయను. అంటే ఒక్కోసారి మన సమస్యలు కూడా ఏమవుతాయంట? చాలా పెరుగుతూ ఉంటాయి. సమస్యలే కాదు, నీ ఆయుష్కాలము పెరగాలన్నా, నీ సమస్యలు పెరగాలన్నా, నీ బాధలు పెరగాలన్నా, ఏది పెంచాలన్నా కూడా ఎవరి చేతిలో ఉందంట? దేవుని చేతిలోనే. కాబట్టి ప్రియులారా, దీని నుంచి మనం ఏమి అర్థం చేసుకోవాలి? మనం ఏమి అర్థం చేసుకోవాలి అంటే ఒక వ్యక్తి పుట్టాలి అన్నా, ఒక వ్యక్తి పుట్టిన తరువాత సుఖముగా జీవించాలి అన్నా, అతను సమస్యల పాలు కాకుండా తన జీవితాన్ని సుఖంగా నడిపించుకోవాలన్నా ఎవరి దయ ఉండాలి? దేవుని యొక్క దయ ఉండాలి. అయితే యోషియా అదే చెప్తున్నాడు, దేవుడు యందు మీరు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీ యందు దయ చూపుతాడు. ఒకవేళ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే ఆయన నిన్ను ఏం చేస్తాడంటే చీల్చివేస్తాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అందుకే ఏం చెప్తున్నాడంటే మనము మరులుదము రండి. మీకు ఒక కథని నేను తెలియజేస్తాను. మీరు నా మాటను కాకుండా ఆ కథను ఊహించుకోండి కాసేపు. ఒక గొర్రెల కాపరి గొర్రెలను తోడుకొని వెళ్తున్నాడు. నేనే గొర్రెల కాపరిని అనుకోండి. గొర్రెలు అటు తోలుకుంటూ వెళుతూ ఉన్నాను. అయితే నేను గొర్రెలను ఇటు తోలాలనుకున్నా. ఎందుకని? ఇటు మార్గము ఉన్నది కాబట్టి. గొర్రెలన్నీ కూడా మార్గాన్ని తప్పి అటు వెళ్తున్నాయి. అటు వెళ్తే ఏముంది? మనకి అపాయము ఉన్నది, లేదా ఆ గొర్రెలు నాశనం అయిపోయే పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పుడు ఆ గొర్రెలను నా చేతి కర్రతో ఏం చేయాలి? నేను మరలించాలి.
అంటే ఈ గొర్రెలన్నీ ఎటు వెళ్ళిపోతున్నాయి? అటు వెళ్ళిపోతున్నాయి కదా. ఆ గొర్రెలన్నీ కూడా నేను మరలా ఏం చేయాలంట? సరైన మార్గానికి మరలించాలి. ఇప్పుడు నా మాట మేరకు, నా భయము మేరకు 100 గొర్రెలలో 90 గొర్రెలు నా మాట మేరకు మరిలి సరైన మార్గంలో ప్రయాణము చేస్తూ ఉంది. 10 గొర్రెలు మాత్రము మోనార్కులు అంటారు కదా. ఈ మోనార్కు గొర్రెలు ఏం చేస్తున్నాయంటే భయపడడం లేదు, మార్గము నుంచి మరలడము లేదు, వాళ్ళు అటు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ 90 గొర్రెలు సేఫ్గా ఉన్నాయా? ఈ 10 గొర్రెలు సేఫ్గా ఉన్నాయా? అందరూ చెప్పాలి. ఎన్ని గొర్రెలు ఎందుకు సేఫ్గా ఉన్నాయి? అంటే తన యొక్క గొర్రెల కాపరి మాట విని భయముతో పాపములోంచి మరలా సరైన మార్గానికి ఆ గొర్రెలు సరిగా వచ్చాయి. వినని 10 మోనార్కు గొర్రెల పరిస్థితి ఏంటి? ఇప్పుడు అవి ఎక్కడ మునిగిపోతాయి? అపాయములో చిక్కుకుంటాయి. యోషియా కూడా ఏం చెప్తున్నాడంటే, మీరు ఇప్పటిదాకా దేవునికి విరుద్ధంగా ఉన్నారు. మీరు దేవునికి విరుద్ధంగా ఉన్నారు కాబట్టి యోషియా 6వ అధ్యాయంలో దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంట? చీల్చివేస్తాడు. అంటే ఈరోజు కుక్క దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని ఏం చేస్తుందంటే కరిసిద్ది. అంటే అక్కడ వరకే ప్రమాదం. అదే చీల్చివేస్తే ఇంకా జీవితం ఉండిద్దా? అంటే కుక్క కరిసినా ఇంక ఎలాంటి జంతువు కరిసినా ఆ యొక్క శరీర అవయవం వరకే ప్రమాదం, మిగతా అవయవాలకి ఏముండదంట? ప్రమాదం ఉండదు. కానీ చీల్చివేస్తే ఇంకా జీవితం ఉండిద్దా? అంటే దేవునికి విరుద్ధంగా జీవించాలనుకునే వ్యక్తికి ఇంకేముండదంట? జీవితమే ఉండదు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారు అంటే దేవునికి వ్యతిరేకమైన మార్గంలో, అంటే ఇంతగా చెప్పుకున్నాం కదా మోనార్క్ గొర్రెలు అనుకున్నాం కదా, ఆ మోనార్క్ గొర్రెలలాగా మాట వినం. ఎంత భయభక్తులు నేర్పించాలనుకున్నా, ఎంత భయము నేర్పించాలనుకున్నా, ఎంత వాక్యము బోధించాలనుకున్నా అవి మా దాటిలోకి రావు. మరి అవి ఎవరి దాటిలో ఉంటాయి? ఎవరి ఆలోచనలో ఉంటాయి అంటే అవి నాశనం అయిపోవడానికి ఆలోచనలు చేస్తూ ఉంటాయి. కాబట్టి మరలా చదువుతాను చూడండి. యోషియా గ్రంథము 6వ అధ్యాయం మీరు చూస్తున్నప్పుడు, మనము యెహోవా యొద్దకు మరులదము రండి అంటే జనాలకి చెప్తున్నాడు. ఎవరు? యోషియా. రండి, మీరు ఇప్పటిదాకా దేవునికి దూరంగా ఉన్నారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం. అప్పుడు ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచెను. అంటే చీల్చవేయగలిగిన సామర్థ్యము ఉన్నది, స్వస్థపరచగలిగిన సామర్థ్యము కూడా ఆయనకే ఉన్నది. తర్వాత చెప్తున్నాడు, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. ఈరోజు నువ్వు దేవునిని నమ్ముకో, నీ జీవితము ఎలా ఉన్నదో అనేది పక్కన పెట్టు. నువ్వు నమ్ముకొని చూడు, నీ జీవితాన్ని ఆయన ఏం చేస్తాడంట? బాగు చేస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కూడా నేను నీతిమంతులను పిలవరాలేదు కానీ అనీతిమంతులను పిలవచ్చేది. నేను ఎవరికి వైద్యుణ్ణి? పాపులకు లేదా రోగులకి నేను వైద్యుణ్ణి. ఈరోజు దేవుడు ఎవరిని పిలుస్తున్నాడంటే నీతిమంతులను కాదు, అనీతిమంతులైన జనాలు, వాక్యానికి విరుద్ధంగా ఉన్న జనాలు, వాక్యానుసారమైన ఆలోచన, వాక్యానుసారమైన మనసు లేని జనాలను దేవుడు ఏం చేస్తున్నాడంటే పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపును ఎవరైతే విని మరలా సరైన మార్గానికి వస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తాడు. వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే బాగు చేస్తాడు. ఒకవేళ ఆయన మాటను, ఆయన పిలుపును ఒకవేళ నువ్వు నిర్లక్ష్యము పెట్టావు అంటే నిన్ను ఏం చేస్తాడంట? చీల్చివేస్తాడు, లేదా నిన్ను కొడతాడని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. అందుకే మనం కూడా చూస్తూ ఉంటాం. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనంలో ఒక విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు.
ద్వితీయోపదేశ కాండము బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు, చదువు వచ్చిన ప్రతి ఒక్కరు ఆ బైబిల్ను తీయవలసిందిగా కోరుకొనుచూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతిని అందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరుచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవ్వడును లేడు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుడు తన ప్రజలను పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరే దేవుడు లేడు, నేను తప్ప వేరే దేవుడు లేడు అని ఆయన పిలిచాడు. ఎవరైతే దానిని నమ్మారో, ఎవరైతే దానిని విశ్వసించారో వాళ్ళందరూ కూడా ఆయన పక్షానికి వచ్చేస్తారు. ఎవరైతే వినలేదో వాళ్ళందరూ కూడా ఎవరి పక్షాన ఉంటారంటే వాళ్ళు అటు పక్షాన. ఇందాక మనం అనుకున్నాం కదా, 90 గొర్రెలు ఇటు ఉన్నాయి, 10 గొర్రెలు ఎటు ఉన్నాయంట, అటువైపు ఉన్నాయి. అయితే ఈ 90 గొర్రెలు దేవుణ్ణి నమ్మాయి కదా. దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మనము కూడా మన ఇంట్లో ఆడపిల్ల పుట్టినప్పుడు ఒక మంచి భర్తను ఇచ్చి వివాహం చేయాలనుకుంటాం. అందరూ అదే అనుకుంటున్నారా? అందరూ కూడా అదే అనుకుంటున్నారా? ఆ భర్తకు ఏం చేయాలనుకుంటారు? ఒక మంచి ఉద్యోగం ఉన్న వ్యక్తిని చూడాలనుకుంటాం, అంతేనా? అంటే మంచి ఉద్యోగము, ఇల్లు వాకిలి ఉన్న వ్యక్తికి కట్టబెట్టాలనుకుంటాం. ఎప్పుడైతే మంచోడని నమ్ముతామో అప్పుడు మనం ఏం చేస్తాం? పెళ్ళి అనేది చేస్తాం. అంటే నమ్మిన తర్వాత ఏం జరుగుతుంది? పెళ్ళి జరిగింది. నమ్మకపోతే జరగదు. ఈరోజు మీరందరూ కూడా దేవుడు ఒక్కడే అని ఎప్పుడైతే నమ్ముతారో ఆయనకి మీకు ఏం జరిగిద్ది అంటే వివాహ బంధం అనేది ఏర్పడి. నువ్వు ఆయన్ని నమ్మావు కదా, అంటే నిన్ను ఉద్ధరించాల్సిన అవసరం ఎవరికి ఉన్నది? నిన్ను నడిపించాల్సిన అవసరం ఎవరికి ఉన్నది? నిన్ను బాగు చేయాల్సిన అవసరం ఎవరికి ఉన్నది? నిన్ను సరిగా చూసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉన్నది అంటే దేవుడికే ఉన్నది. అందుకే ఆయన చెప్తున్నాడు, మృతిని అందించువాడును నేనే. అంటే నేను చంపేయాలనుకుంటే చంపేయగలను, లేదా బ్రతికించాలి అనుకుంటే బ్రతికించగలను. తర్వాత చెప్తున్నాడు, స్వస్థపరచాలి అనుకుంటే స్వస్థపరచగలను, గాయపరచాలి అనుకుంటే గాయపరచగలను. ఈరోజు మీ అందరికీ ఒక ప్రశ్న. అంటే ఈరోజు మీరు వంటలు వండేటప్పుడు, పనులకు వెళ్ళేటప్పుడు జరిగే గాయాలు అది యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? అది దేవుడే గాయపరుస్తున్నాడా? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేనే గాయపరచువాడును, నేనే స్వస్థపరచువాడును అని చెప్తున్నాడు. ఈరోజు మీ జీవితంలో వెన్నుముక్కలు అరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, జుట్టు రాలిపోయిన వాళ్ళు ఉన్నారు, లేదా రకరకాల రోగాలతో బాధపడే వాళ్ళు, అంటే షుగర్, బీపీ, హార్ట్, కిడ్నీ, ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి కదా. ఈ సమస్యలన్నీ కూడా మనకి గాయాలే. ఈ గాయాలను ఇచ్చేది ఎవరు? చెప్పలేకపోతున్నారు పాపం. ఎవరు? దేవుడేనా? అసలు ఎందుకు గాయపరుస్తూ ఉంటాడు? ఇందాక చెప్పాడు కదా, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? కొడతాను. ఎందుకు కొడతా అంటున్నాడు ఆయన? ఆయన మార్గములో కాకుండా ఆయనకి వ్యతిరేకమైన మార్గములో నేనును వెళ్ళినప్పుడు ఆయన మనలను హెచ్చరిస్తూ ఉంటాడు. దేని ద్వారా అంటే ఇలాంటి గాయాల ద్వారా. ఎప్పుడైతే నీ మార్గాన్ని గాయము తరువాత ఆయన దగ్గరికి మరలతావో అప్పుడు నిన్ను మరలా ఆయన ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడు. ఈరోజు మీరు యేసుక్రీస్తు కాలంలో అదే జరిగింది. అప్పటిదాకా రోగాలతో బాధపడుతున్నారు, అప్పటిదాకా పక్షవాతములతో బాధపడుతున్నారు, అప్పటిదాకా రక్తస్రావరాలతో బాధపడుతున్నారు, అప్పటిదాకా దెయ్యాల బాధలతో బాధపడుతున్నారు. యేసు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనను ఎవరైతే నమ్మారో 38 సంవత్సరాల రోగాలు పోగొట్టుకున్నారు, 12 సంవత్సరాల రోగాలు పోగొట్టుకున్నారు, దెయ్యాలు పట్టిన వాళ్ళు దెయ్యాలను పోగొట్టుకున్నారు, మనశ్శాంతి లేని వాళ్ళకి మనశ్శాంతిని ఇచ్చాడు. దేని ద్వారా అంటే ఒక్కటే, ఏంటంట ఆ మందు? నమ్మడం. ఏమని నమ్మడం? ఆయనే దేవుడు, ఆయన తప్ప ఎవరు కూడా
లేరు. అంటే ఈ భూమి మీద విలువైనది ఏదైనా ఉన్నది అంటే ఆయనను నమ్మడమే విలువైనది. అయితే ఆ విషయాన్ని దేవుడు వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరికి తెలియజేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు. ఏమని చెప్తున్నాడు? మీరందరూ నాకు వేరయ్యారు, మీరు మరలా నా దగ్గరికి రండి. మీరు ఒకవేళ నా దగ్గరికి రాకపోతే నేను మిమ్మలను చీల్చివేస్తాను, నేను మిమ్మలను కొడతాను అని తెలియజేస్తున్నాడు. తర్వాత చూడండి, తర్వాత ఇంకేం చెప్తున్నాడు అనేది మనం గమనిద్దాం. యోషియా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని 2వ వచనం చదువుదాం. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించెను, మనము ఆయన సమూహమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్ముతావో, నువ్వు చనిపోయినప్పటికీ కూడా 2 దినములైన తర్వాత ఏం చేస్తాడంట? లేపుతాడంట, లేదా బ్రతికిస్తాడంట. మీరు ఈ సందర్భాన్ని చూస్తున్నప్పుడు మీకు ఒక విషయం గుర్తు రావాలి. ఏంటి ఆ విషయము? యేసుక్రీస్తు ప్రభువారి గురించి కాదు, ఇంకా కొంచెం ముందుకు వచ్చేద్దాం మనం. మీకు గమనించినప్పుడు ఎలీషా లేదా ప్రవక్త శైల్యము అంటే ఈ ఎముకలు అంటుకున్నప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా ఏం చేశారో తెలుసా? తిరిగి లేపబడ్డారు. తరువాత మీరు ప్రవక్త చనిపోయిన వాళ్ళను హత్తుకున్నప్పుడు కూడా ఆ చనిపోయిన ప్రాణాలు ఏమయ్యాయంట? తిరిగి లేపబడ్డాయి. చనిపోయినప్పుడు యేసుక్రీస్తు మాట విని చాలా ప్రాణాలు బ్రతకపడ్డాయి. లాజరు చనిపోయి ఎన్ని దినాలు అయిందంట? కరెక్ట్గా చెప్పాలి, ఒక్కోసారి నేనే తప్పు చూపిస్తానేమో. ఏంటో గట్టిగా చెప్పచ్చు, మాకు తెలియదండి ముందు అంటారా? 4 దినాలు. 4 దినాలైన తరువాత యేసు ప్రభు వారు వచ్చారు. వచ్చిన తరువాత మార్తా అంటుందన్నమాట. మార్తా మరియానా? మార్తే అంటుంది, అయ్యా నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. అంటే ఇప్పటికేం పోయిందని ఆయన ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి లేపాడు. ఇక్కడ వీళ్ళందరినీ కూడా గమనించండి. చనిపోయిన వాళ్ళు ఎప్పుడు తిరిగి లేపబడ్డారంటే దేవుని నామమున ఉన్న ప్రవక్తను నమ్మినప్పుడు, దేవుని నామమున ఉన్న ప్రవక్త మాటలు నమ్మినప్పుడు, దేవుణ్ణి నమ్మినప్పుడు. అంటే దేవుడి మాటలు ఎవరితో సమానమంట? దేవునితోనే సమానం. అంటే ఈరోజు సేవకుడు చెప్పే ప్రతి మాట కూడా అవి ఎవరి మాటలు? వాటిని ఒకవేళ నమ్మినట్లయితే నువ్వేం పొందుకుంటావు అంటే జీవాన్ని పొందుకుంటావు. ఒకవేళ దానిని నేను నమ్మను, ఆ 10 గొర్రెలలాగా మోనార్కులాగా ఉంటాను అంటే వాళ్ళు ఏం కోల్పోతారంటే వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు, వాళ్ళ జీవితాలు కోల్పోతారు, వాళ్ళ జీవితాలు చేల్చవేయబడతాయి అని తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, తర్వాత చెప్తున్నాడు, ఎవరైతే దేవునిని నమ్ముతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, మీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆయన ఏం చేయగలడు అంటే ఆయన మరలా వాటిని పునరుద్ధరించగలడు. వాటిని ఏం చేయగలడు? పునరుద్ధరించగలరు. మీకు ఒక చిన్న సంఘటన గుర్తు చేసి ముందుకు వెళ్తా. యెహోషువ యుద్ధాన్ని చేస్తున్నాడు. వాస్తవానికి సాయంకాలం అవుతున్నప్పుడు, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు యుద్ధ రంగంలో ఉన్న ఆచారము ఏమిటి అంటే రాజ్యములో ఏం చేయాలంటే యుద్ధాలు ఆపేయాలి. అవి రాజ్యాల్లో ఉన్న నిబంధనలు. సాయంకాలం అయినప్పుడు ఏమవ్వాలంట? యుద్ధాలు ఆపేయాలి. ఎక్కడిది అక్కడే ఆపేయాలి. ఇప్పుడు యెహోషువ యుద్ధాన్ని గెలిచే అవకాశము ఉన్నది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. మరలా ఇప్పుడు యుద్ధం బ్రేక్ అయింది అనుకోండి, మరలా వాళ్ళకి ఏమొచ్చిద్దంటే బలం వచ్చింది. భలే చెప్పారే. బ్రేక్ వస్తే ఏమొచ్చిద్దంట? ఈరోజు అలాగే మీకు ఆరాధనకి బ్రేక్ వస్తే మీరు బలపడతారా, బలహీనపడతారా? భలే చెప్పారే ఇది కూడా. అంటే దేవుని కార్యక్రమాలకి మనకి బ్రేకులు ఉంటే మనము బలపడతామా, బలహీనపడతామా? బలహీనపడతాం. సరే, మరలా దానికి వెళ్ళిపోదాం. అయితే బ్రేక్ వస్తే వాళ్ళు బలపడతారని యెహోషువ దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా ఒకవేళ చంద్రుడు వస్తే మా జీవితాలు చీకటమయమైపోతాయి. ఎందుకని? వాళ్ళకి మళ్ళా బలం వచ్చిద్దయ్యా. కాబట్టి నువ్వు సూర్యచంద్రుడు నక్షత్రాలను ఎన్ని రోజులు ఆపాలి? 1 రోజు. అంతేనా? ఆపాలని ఎవరు ప్రార్థన చేశారు?
దేనిని బట్టి ప్రార్థన చేశాడు అంటే సూర్యుడిని చంద్రుణ్ణి ఆపగలిగే సామర్థ్యత దేవుడిలో ఉందనా లేదనా? ఉందని. అంటే దేవుణ్ణి నమ్మాడనా నమ్మలేదనా? నమ్మాడు. ప్రార్థన చేశాడు. సూర్యుడు చంద్రుడు ఏమైపోయారంటే ఆ రోజు ఆగిపోయారు. ఆ యుద్ధంలో ఎవరికి గెలుపు వరించిందంటే యెహోషువాని గెలుపు వరించింది. అంటే ఇదంతా కూడా ఎలా సాధ్యపడుతుంది? ఒక్కటే, నమ్మడం, నమ్మిన దాని ప్రకారం జీవించడం. అయితే ఈరోజు జనాలు ఎలా ఉన్నారు? ఇప్పటిదాకా నేనేం చెప్పాను అంటే దేవుని నమ్మిన వాళ్ళకి దేవుడు జీవితాలను ఇచ్చాడు, ప్రాణాలను ఇచ్చాడు, ఆరోగ్యాలను ఇచ్చాడు, గెలుపులను ఇచ్చాడు, సంతోషాలను ఇచ్చాడు. ఇదంతా కూడా ఎప్పుడు సాధ్యపడిందంటే నమ్మడం, జీవించడం ద్వారా. అయితే అసలు ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేద్దాం. రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. ఇక్కడ జనాల పరిస్థితి ఎలా ఉన్నది అనేది పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు జనాలందరూ కూడా దేవుడు అంటే ఎవరో తెలుసు, దేవుడు గొప్పతనం అంటే ఏంటో తెలుసు, దేవుడు మహిమ అంటే ఏంటో తెలుసు, మనకిలాగానే అన్నీ తెలుసు. అయితే వాళ్ళు ఎలా ఉన్నారు? 21వ వచనం చెప్తుంది, మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులయ్యిరి అని తెలియజేస్తున్నారు. అంటే వీళ్ళందరూ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, ఈ ఏకైక దేవుడని నమ్ముతున్నారు, కానీ వాళ్ళ దేవుణ్ణి మాత్రం ఏం చేయలేదంట. ఈరోజు మనందరికీ కూడా తెలుసు దేవుడు ఒక్కడే, దేవుడు గొప్పవాడు, దేవుడు అన్నీ చేయగలవాడు అని మనకి తెలుసు. కానీ దేవునిని ఆరాధించడానికి మాత్రము మన సమయాలు కేటాయిస్తున్నామా? మన శరీరాలు ఇక్కడ నిలవబెట్టగలుగుతున్నామా? మన కష్టాన్ని ఇవ్వగలుగుతున్నామా? అంటే దానితో దేవుణ్ణి మనం ఏం చేయడం లేదంట, మహిమపరచడం లేదు. అంటే తెలుసుకోవడమే కాదు, తెలుసుకున్న తర్వాత దేవుణ్ణి ఏం చేయాలంట, మహిమపరచాలి. ఈరోజు చాలామంది దేవుణ్ణి తెలుసుకోవడంలో 100కి 100 మార్కులు వేయచ్చు. పోయినసారి కూడా నేను ఒక వీడియో చూసినప్పుడు చాలామంది జర్నలిజం కూడా చాలా చిన్నతనంగా అయిపోతుంది కదా. ఒక చిన్న 10th క్లాస్ పిల్ల ముందు మైక్ పెట్టారు. 10th క్లాస్ పిల్ల ముందు మైక్ పెడితే ఏం మాట్లాడిద్దో తలా తోక లేవని మాటలు మాట్లాడిద్ది, అంతేనా? ఏం అవగాహన ఉండిద్ది వాళ్ళకి? ఉండదు. ఏంటండి నాకు అన్నీ పాసు, నాకు సోషల్లో 34 వచ్చాయి, నన్ను ఎలా ఫెయిల్ చేస్తారని అడుగుతుంది. ఏం అడుగుతుంది? నేను అన్నీ పాస్ అయ్యాను, సోషల్లో మాత్రం ఎన్ని మార్కులు అంట? 34. పాస్ మార్కులు ఎన్ని? 35. 1 మార్కుతో తప్పితే నేను ఫెయిల్ అయినా దీనికి జగనే కారణం అని అంటుందంట. ఎవరు కారణం? జగనే కారణం. అంటే ఈరోజు ఈ యొక్క టీవీ వాళ్ళే కానీ జర్నలిజమే కానీ దిగజారిపోయే పరిస్థితి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మైక్ పెట్టడం, వాళ్ళు తలా తోక లేని మాటలు మాట్లాడడం, అవగాహన లేకపోవడం. ఆమె ముందు అనేకమైన తరాలు పుట్టి బ్రతికాయి. 35 మార్కులు వచ్చిన తర్వాత వాళ్ళనే పాస్ అంటారు. అన్నీ పాస్ అయ్యి ఒక్కటి ఫెయిల్ అయినా వాళ్ళని ఏమంటారంట? ఫెయిలే అంటారు. ఈరోజు మనము కూడా ఎలా ఉన్నామంటే అలాంటి చంటి బిడ్డ లాంటి ప్రవర్తనే కలిగి ఉన్నాం. అదేంటండి అంటే మనకు అన్నీ తెలుసు, కానీ దేవుణ్ణి దేవునిగా మనము మహిమపరచడం, మహిమపరిచే దగ్గర ఎంతో లోపములు కలిగి ఉన్నాం. ఈరోజు చూడండి, దేవుణ్ణి మహిమపరచాల్సిన సమయము మనకి అర్థం అవ్వాలి అని ఈ యొక్క 40-50 ఏళ్ళ సంవత్సరము స్థానిక సంఘానికి సమయము తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ తెలుసు కానీ సమయానికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎందుకు పద్దాక సమయము అంటే క్షమించాలి. సమయముకు రాకపోతే తర్వాత మీకు అదే అధ్యాయంలో చాలా వివరణ తెలియజేస్తూ ఉంటాడు. నువ్వు దేవుణ్ణి దేవుడుగా మహిమపరచాలి అంటే సమయానికి వచ్చి ఏం చేయాలంట? మహిమపరచాలి. అంటే ఇప్పుడు రానోళ్ళందరూ కూడా నా మీద కళ్ళు ఎర్ర చేస్తారేమో,
అయితే మీరు నా మీద కళ్ళు ఎర్ర చేసినా నాకేమీ ప్రభావం పడదు, కానీ మీరు ఆలస్యంగా రావడం మీద మీ మీద ఎవరు కళ్ళు ఎర్ర చేస్తున్నారంట? దేవుడు. కాబట్టి ప్రియులారా, మిమ్మల్ని సమయానికి రమ్మనడానికి గల కారణం ఏమిటంటే, దేవుడు గొప్పతనము మీకు తెలిస్తే మీరు సమయానికి వచ్చి దేవుణ్ణి ఏం చేస్తారంట? మహిమపరుస్తారు. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదుగా. ఈరోజు అదరాబదరాగా వస్తాం. అదరాబదరాగా వచ్చి నిజముగా ఇక్కడ ఒక 5 పాటలు నాకు వచ్చు, నేను చూడకుండా పాడగలను, 5 కంఠత వాక్యాలు నాకు వచ్చు, నేను చూడకుండా చెప్పగలను, పళ్ళు తప్పు లేకుండా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే కృతజ్ఞత ఎలా తెలియజేస్తాం? పాటల ద్వారా. కృతజ్ఞత ఎలా తెలియజేస్తాం? భావాల ద్వారా. కృతజ్ఞత ఎలా తెలియజేస్తాం? ప్రార్థన ద్వారా. ఈరోజు మరి దేవుణ్ణి తెలుసుకుంటున్నాం, కానీ దేవునిగా మహిమపరచడం లేదు. కృతజ్ఞత భావము కూడా మనలో లేదు. మన జీవితాలు ఏమైపోతున్నాయంటే వ్యర్థమైపోతున్నాయి అని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తుంది. ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోరో, దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి మహిమపరచరో, దేవుణ్ణి తెలుసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరో, వాళ్ళ మీద దేవుని కోపము ఏమైందంటే వచ్చిద్ది. అదే చెప్తున్నాడు చూడండి. అదే రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించుచు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి. ఈరోజు మీ అందరికీ వాక్యము తెలుసు, అంటే నీతి అంటే ఏంటో తెలుసు, కానీ మీరు దుర్నీతిలో ఉన్నారంటే, భక్తిహీనతతో ఉన్నారంటే దేవుని కోపము పరలోకము నుండి మీ మీదకి బయలుపరుస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు స్థానిక సంఘానికి వచ్చేది ఎందుకు అంటే పరలోకము నుండి వచ్చే ఆశీస్సులు పొందుకోవాలని, కానీ పరలోకములో నుంచి వచ్చే ఆయన కోపాన్ని, ఆయన ఉగ్రతను పొందుకోవాలని కాదు. ఎవరైనా పరలోకంలో నుంచి వచ్చే ఉగ్రతను పొందుకోవాలని ఎవరికైనా ఉంటే చేతులు ఎత్తండి. కాబట్టి ప్రియులారా, మీ జీవితాలు ఎలాగ ఉన్నాయి? ఈరోజు మీరు దేవుని తెలుసుకున్నారా? పరిపూర్ణంగా విశ్వసించారా? దేవుడే ఈ లోకంలో గొప్పవాడని నీకు అర్థమైందా? అయితే నువ్వు ఆయన ఏం చేయాలంట? మహిమపరచాలి. కాబట్టి ఈరోజు జనాలు ఎలా ఉంటున్నారంటే మహిమపరచకపోగా, చూడండి 22వ వచనంలో మనకి ఇంకా వివరణగా తెలియజేస్తూ ఉన్నాడు. 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. దేవుణ్ణి దేవుడుగా తెలుసుకోవాలా, దేవుడిగా మహిమపరచలా, కృతజ్ఞతా భావము చెల్లించలా. అది చెల్లించకపోగా దుర్నీతితో ఉంటూ నువ్వు దేవునికి బదులు దేన్ని పూజిస్తున్నావంట? సృష్టిని పూజిస్తున్నావు. ఈరోజు ఒకవేళ మీ అందరికీ ఒక విషయం చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతా. ఏంటి ఆ ముందుకు వెళ్ళిపోవడము అంటే, ఈరోజు పెన్షను ఈరోజు తీసుకున్న వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తాం, అందరూ ఎలిజిబులే, వయసుతో తేడా ఏమీ లేదు అని చెప్పారు ప్రభుత్వం. నిన్నే చెప్పింది. ఎప్పుడు? నిన్నంటే శనివారం చెప్పి. ఇప్పుడు ఆదివారం మన పరిస్థితి ఎలా ఉండిద్ది? మీ అబ్బాయి కొంచెం దూరంగా ఉన్నాడు, ఇప్పుడు శనివారం ఆడికి ఏం వెళ్ళిపోయిద్ది? వెళ్ళిపోయి ఏం చెప్పిద్ది? మీరే చెప్పండి. పెన్షన్ ఇస్తారు, అక్కడ ఇస్తారో లేదో కనుక్కో. అక్కడ ఇవ్వకపోతే ఇక్కడికి వచ్చే 1000 రూపాయలు బస్సు అయినా పర్లా ఎక్కేసి వచ్చేసి. అంటే ఇప్పుడు దేని మీద మనకు ఆసక్తి? ఆ ధనము మీద, అంతేనా? ఇప్పుడు అదే రోజు ఆరాధన ఉందనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ ఆరాధనకి ప్రాధాన్యత ఇస్తామా, లేదా ఆ వచ్చే ధనానికి ప్రాధాన్యత ఇస్తామా? కొంతమంది తెలియగా చెప్తారు, డబ్బులు తీసుకొచ్చి ఆరాధనలో కూర్చుంటానని. అలా ఛాన్స్ లేదు.
రెండు ఒకటే టైం, 10కే స్టార్టు, 12కి క్లోజు. ఇప్పుడు ఒకవేళ మనందరం భక్తులం కదా, కాసేపు అనుకుందాం, భక్తులు కాకపోయినా మన అందరం దేవునికే ప్రాధాన్యత ఇచ్చి ఆరాధనలో కూర్చున్నాం అనుకోండి, దేనికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నట్టు? ఆ ధనానికి ప్రాధాన్యత. ఒకవేళ మన అందరం ఇక్కడ లేకుండా అక్కడ ఉన్నాము అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చినట్టు? ధనానికి. ఈరోజు మనము దేవునిగా మహిమపరచకపోయినా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోయినా, ఈ లోకంలో కొన్ని పనులను బట్టో, కొన్ని వ్యాపారాలను బట్టే, కొన్ని అవసరాలను బట్టో ఆలస్యంగా వస్తున్న నువ్వు ఎవరిని మహిమపరుస్తున్నట్టో తెలుసా? దేవుణ్ణి కాదు. ఎవరిని మహిమపరిచినట్టు? నువ్వు దానికి ప్రాధాన్యత ఇచ్చావు కాబట్టి నువ్వు దానినే మహిమపరిచినట్టు. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరానికి వచ్చేది మనము దేవునిని మహిమపరచడానికి. అలాంటి వాళ్ళ పరిస్థితి, ఒకవేళ నువ్వు ఈ లోకములో దేవునికి బదులుగా సృష్టిని పూజించినట్లయితే దేవుని కోపము నీ మీదకి వచ్చిద్దని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. చాలామంది చెప్తూ ఉంటారు, చాలామంది పెళ్ళిళ్ళనో, పబ్బాలనో, లేదా రకరకాల చావులను, ఫంక్షన్లను. మీకు ఒక్క విషయం చెప్తాను, ఒక్కటే విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. నా తండ్రి చచ్చిపోయాడు, ఆ సమాధిని ఏం చేస్తాను? ఎవరంట? తండ్రి అంట. తండ్రి అంటే ఏంటి? అతని రక్త మాంసములను ఇచ్చినవాడు. అంటే తన శరీరము రూపకర్త బాహ్యంగా ఎవరు? తన తండ్రి. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీ బాహ్యమైన శరీర రూపకర్తను కాదు, అసలు ఈ భూమి మీద రావడానికి కర్త అయిన దేవుని నువ్వు పూజించు. మృతులను పాతిపెడు. ఈరోజు అంతకన్నా గొప్ప పని ఏదైనా ఉందా మీకు? అలాంటి పెద్ద పనినే దేవుడు ఏం చేయమన్నాడు? విడిచిపెట్టమన్నాడు. ఈరోజు అంతకన్నా పెద్ద పని ఏదైనా ఉందా? అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనము చావులకైనా, పెళ్ళిళ్ళకైనా, ఫంక్షన్లకైనా, అనారోగ్యాలకైనా ఒకవేళ వాటికి మనం ప్రాధాన్యత ఇచ్చామంటే మనం దేవునికి ప్రాధాన్యత తీసేసినట్టే. ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యత నువ్వు తీసేస్తావో ఆయన కోపము నీ మీద ఏమొచ్చిందంటే పరలోకము నుండి బయలు వెళ్ళింది. కాబట్టి ప్రియులారా, అసలు ఇక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉన్నది అనేది మనం పరిశీలిద్దాం. ఇప్పటిదాకా నేను మీకు ఎవరి గురించి చెప్పానంటే, యోషియా. తన ప్రజలు దేవునికి ఏమైపోయారంటే దూరం అయిపోయారు. దూరం అయిపోతున్న వాళ్ళని యోషియా గొర్రెల కాపరిలాగా దేవుని వైపుకి ఏం చేయమన్నాడు? మరలమన్నాడు. కానీ అసలు అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉన్నది అనేది గమనించినప్పుడు, దేవుడు ప్రజలు ఎక్కడున్నారు? ఎక్కడో పాపంలో దూరంగా ఉన్నారు. వీళ్ళని దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళాలని ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? యోషియా. అంటే మీరు బాగా అర్థం చేసుకోండి, బావిలో నీళ్ళు ఉన్నాయి అనుకోండి, మనం ఏమేస్తాం? మాకు బావి లేదని చెప్పకండి, మరలా ఏమేస్తాం? బకెట్ వేస్తాం. బావిలో మనం దూకుతామా? దేవుడు ఎవరిని పంపించాడు బకెట్ లాగా? యోషియా. ఈ యోషియా అంటే ఈ బకెట్లో ఎంతమంది పడతారో అంతమందిని దేవుడు ఏం చేస్తున్నాడు? చేర్చుకుంటున్నాడు. ఎవరైతే ఆ బకెట్లోకి రావడం లేదో వాళ్ళను దేవుడు విడిచిపెడుతున్నాడు. అయితే ఈ ప్రజలు ఎలా ఉన్నారు? యోషియా చెప్పినప్పుడు ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే చూడండి, యోషియా గ్రంథము 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో 8వ వచనం తరుణ్ చదువు. యోషియా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ ఆ యోషియా గ్రంథములో ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉన్నది అంటే, వారి యొక్క పట్టణము దేనితో నిండిపోయిందంట? పాపముతో నిండిపోయింది. పాపముతో ఎందుకు నిండిపోయిందంటే, దేవుణ్ణి దేవుడుగా తెలుసుకుని దేవునిగా వాళ్ళు మహిమ పరచలేదు కాబట్టి వారి పట్టణము అంతా కూడా పాపాత్ముల పట్టణం ఆయనంట. అంటే ఆ పట్టణంలో ఇంకెవరు ఉండరంట? మన భాషలో మంచి వాళ్ళు ఎవరు లేరు. అంటే ఆ ఇశ్రాయేలు పట్టణము జాతి అంతా కూడా పాపముతో నిండిపోయింది. అయితే ఈ పాపముతో ఉన్న వాళ్ళని
పాపము నుంచి విడుదల చేయవలసిన బాధ్యత దేవుడు ఎవరికి అప్పచెప్పాడంటే యాజకులకు అప్పచెప్పాడు. మొదట పాత నిబంధన కాలము నుంచి ప్రజలను పాపములో నుంచి విడుదల చేసేది ఎవరంటే యాజకుడే. అయితే ఆ యాజకుడు పరిస్థితి ఎలా ఉన్నది అంటే 6వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి. బందిపోటు దొంగలు పొంచి ఉండినట్లు యాజకులు పొంచి ఉండి షేకేము మార్గంలో నరహత్య చేసెదరు. వారు ఘోరమైన కామకత్వము జరిగించువారై ఉన్నారు. అంటే వీళ్ళు పాడైపోయారు, ఈ పట్టణం అంతా పాడైపోయింది. ఈ పట్టణాన్ని బాగు చేయాల్సిన పని, ఈ గోత్రాల వారిని బాగు చేయాల్సిన పని, ఈ ప్రజలను బాగు చేయాల్సిన వాళ్ళు వీళ్ళు. కానీ వీళ్ళ పరిస్థితి చూస్తే ఎలా ఉందంట, వీళ్ళే బందిపోటు దొంగలంట. దొంగలు కాదు, మీకు మొన్న కూడా చెప్పా, సింహము వేరే కొదమ సింహము వేరే, దొంగ వేరే, బందిపోటు దొంగలు వేరే. అంటే బందిపోటు దొంగలు వాళ్ళ దొంగతనాలు, వాళ్ళ విధి విధానాలు చాలా వెరైటీగా ఉంటాయి. దొంగ ఏంటంటే పట్టిన వరకు మోసుకెళ్తాడు. బందిపోటు దొంగ అలా కాదు, లారీ ఒకటి పక్కన పెట్టుకుంటాడు, మొత్తం ఎత్తుకుపోతాడు. అంటే ఈ యాజకులు ఎలా ఉన్నారంటే వాళ్ళ పాపాల నుంచి విడుదల చేయమంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆస్తులను సమకూర్చుకుంటున్నారు. అంటే వస్తున్న బియ్యాన్ని బాగానే తింటున్నారు, వస్తున్న మాంసాన్ని బాగానే తింటున్నారు, వస్తున్న కానుకల్ని బాగానే తింటున్నారు, కానీ ఆ ప్రజలను ఏం చేయడం లేదంట, పట్టించుకోవట్లా. ఇప్పుడు మీ సేవకుడు ఎలా ఉన్నాడు, మీకు కూడా అలాంటి బందిపోటు దొంగలాగే ఉన్నాడా లేదా? మంచిదండి. సరే, బందిపోటు దొంగ అంటే ఏంటంటే తనకు అప్పచెప్పిన పనిని ఎవరైతే పట్టించుకోరో వాళ్ళు ఏమైపోతారు. కొంతమంది మనసులో నవ్వుకుంటున్నారు, బందిపోటు దొంగ అనగానే. అలా కనపడుతున్నానా ఏంటి నేను? లేదా? ఓకే, సరే. అయితే బందిపోటు దొంగగానే కాదు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉన్నది అంటే చూడండి. నరహత్య చేసెదరు అంటే వీళ్ళు మనుషులను చంపుతున్నారని. అంటే మనుషులను చంపడము అంటే ఏమిటి అంటే మనము ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. ఆత్మీయంగా అంటే ఏమిటి అంటే దేవుడు నిన్ను నమ్మితే దేవుడు ఏమిస్తా అంటున్నాడు, జీవాన్ని ఇస్తా అంటున్నాడు. ఆ జీవాన్ని ఇవ్వాల్సింది ఈ యాజకుడే, కానీ ఈ యాజకుడి పని చేయట్లా. కాబట్టి మనుషులందరూ కూడా జీవాన్ని పొందడం లేదు. కాబట్టి మనుషులందరూ ఏమైపోతున్నారంట, చచ్చిపోతున్నారు, నరహత్యకు గురవుతున్నారు. తర్వాత వీళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నది, కామకత్వము జరిగించుచూ ఉన్నారు. అంటే వీళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి అంటే ఆ 9వ వచనంలో నరహత్య చేస్తున్నారు, బందిపోటు దొంగలుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, అపవిత్రులుగా ఉన్నారు. అంటే సరి చేయాల్సిన వాడే ఎలా లేడంట, సరిగా లేడు. అంటే ఈ ప్రజలు, అంటే యాజకుడు సరిగా లేడు, ప్రజలు కూడా సరిగా లేరు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు సరిగా ఉంటే ఈ యోషియా వచ్చేవాడు కాదు. కాబట్టి ప్రియులారా, తర్వాత 3వది ఏంటంటే క్రియలు చెడ్డగా ఉన్నాయి. 4వది అసలు వీళ్ళు పాపముతో ఎందుకు నిండిపోయారు, ఈ యాజకుడు చెడ్డవాడిగా ఎందుకు ఉన్నాడు, వీళ్ళ క్రియలు చెడ్డవిగా ఎందుకు ఉన్నాయంటే 9వ వచనంలోనే 3వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. చూడండి 3వ వచనం, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము రండి. మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. బారిస్టర్లో లాయరు మనకి మహాత్మా గాంధీ గారు చదువుకుంటున్న రోజుల్లో ఒక ప్రొఫెసర్ అడిగారంట. ఏమని అడిగారు అంటే, నీ జీవితంలో నీ ముందు డబ్బు జ్ఞానం నీ కళ్ళ ముందు ఉంటే నువ్వు దేన్ని పట్టుకుంటావు అని అడిగారంట. నీ ముందు ఏవేవి ఉన్నాయి, డబ్బు జ్ఞానం. గాంధీ గారు ఏమని అంటారు, ఆయన డబ్బు కావాలన్నాడంట. అప్పుడు ఆయన వెంటనే అన్నాడంట, మీ ఇండియా వాళ్ళంతా కూడా డబ్బు మనుషులే అని అన్నారంట. అప్పుడు గాంధీ గారు అన్నారంట, నాకు ఆల్రెడీ జ్ఞానం ఉంది కాబట్టి నా జ్ఞానం అవసరంలా, నాకు జ్ఞానం ఉంది కాబట్టి నా జ్ఞానం, నాకు డబ్బు లేదు కాబట్టి నాకు డబ్బు. సరే, మీ భాషలో నేను బాగా చెప్తా, మీ అందరికీ చీరలు ఇవ్వాలని మరలా నేను తెచ్చాను అనుకుందాం. రేపు మా అబ్బాయి పుట్టినరోజు, మీరు అందరూ ప్రార్థన చేయండి అని చెప్పి చీరలు తెచ్చా చాలా అనుకోండి. ఇప్పుడు మీకు బ్లూ కలర్ చీర ఉంది, మీ చేతికి బ్లూ కలరే వచ్చింది. ఇప్పుడు మీరేమంటారు, మొహమాటం కొద్ది తీసుకుని తర్వాత నా చెవి దగ్గరికి వస్తారు, వచ్చేమంటారు, అనిల్ ఈ బ్లూ కలర్ నా దగ్గర ఉంది, నాకేమొద్దు అంటే మన దగ్గర ఉన్నది మనము మరలా తీసుకోం. అయితే ఇక్కడ యోషియా గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. సంపాదించుకోవాలంట.
అంటే వీళ్ళ దగ్గర జ్ఞానం ఉందా లేదా? లేదు. దాన్ని సంపాదించుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని తెలియజేస్తున్నారు. అంటే వీళ్ళు ఈ పాపాలు ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళలో ఏమీ లేదంట, జ్ఞానము లేదు. ఈ జ్ఞానము లేకపోవడం వల్ల వాళ్ళు స్థిరంగా ఉండలేకపోతున్నారు. ఈరోజు మీరు చూడండి, యవనస్తులు ఒకవేళ 10th క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వేం చదవాలనుకుంటున్నావు అని మీరు ఎప్పుడైనా అడగండి, ఒక నవ్వు నవ్వుతారు. ఎందుకని? తెలియదుగా. తెలిస్తే ఒకవేళ వాళ్ళ మమ్మీనో వాళ్ళ డాడీయో లాయరో డాక్టర్ అనుకోండి, మీరు డాక్టర్ అవ్వాలని చెప్పారు అనుకోండి, ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు? డాక్టర్ అవుతా డాడీ, డాక్టర్ అవుతా అని చెప్తాడు. అంటే వీళ్ళలో జ్ఞానం లేదు కాబట్టి వీళ్ళలో స్థిరమైన ఆలోచనలు లేవు. స్థిరమైన ఆలోచనలు లేవనడానికి చూడండి 4వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఎఫ్రాయిమా నిన్ను నేనేమి చేతును, యోధా నిన్ను నేనేమి చేతును. అంటే మీరు ఇంగ్లీష్లో చదవండి. ఎఫ్రాయిమా నేను నిన్నేమి చేతును, యోధా నిన్ను నేనేమి చేతును. అంటే ఆయన తన ప్రేమతో అడుగుతున్నాడంట, నేను నిన్నేమి చేస్తా అంటే అక్కడ ప్రేమగా పిలుస్తున్నాడు. ఎవరెవరిని? పాపములో ఉన్న యోధా వాళ్ళని, పాపములో ఉన్న ఇశ్రాయేలు వారిని, పాపములో ఉన్న ఎఫ్రాయిం వారిని. అయితే మీ విశ్వాసము ఎలా ఉన్నది అంటే చక్కగా నాతో పాటు ఇది మీరు అందరూ కూడా చదవాలి. తెల్లవారగానే కనబడే మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోచున్నట్లు మీ భక్తి నిలవకపోను. అంటే ఈ ఎఫ్రాయిమీలు ఇశ్రాయేలీల యొక్క భక్తి ఎలా ఉందంటే దేవుడు అంటే ఏంటో తెలుసు, కానీ దేవుడి జ్ఞానం వాళ్ళలో, వాళ్ళ క్రియలు సరిగా, వాళ్ళ యాజకుడు సరిగ్గా, వాళ్ళ ఊరు సరిగ్గా భలే రాసుకొచ్చే కదా నేను సీరియల్గా, మంచిది. అయితే అంటే వాళ్ళ భక్తి లేదంట. అంటే చూడండి, ఉదయకాలం అవగానే చలికాలంలో మంచు బాగా కూసిద్ది. ఒక 8-9 అయిన తర్వాత ఆ మంచు స్థిరంగా ఉండిద్దా? వెంటనే మాయమైపోద్ది. తర్వాత అక్కడ ఏం చెప్తున్నాడంటే తెల్లవారగానే కనబడు మేఘము, అది మధ్యాహ్నానికి ఉండిద్దా? ఉండదు. అంటే మేఘము ఎలా కనపడకుండా పోయిద్దో, మంచు ఎలా కనపడకుండా ఉండపోయిద్దో, మన విశ్వాసం కూడా అంట ఎప్పుడు కనపడిద్దో చెప్పండి? మేఘం పొద్దున్నే కనపడుతుంది, మంచు పొద్దున్నే కనపడుతుంది. మన భక్తి ఎప్పుడు కనపడుతుంది? మీకు ప్రశ్న. నేను ఈసారి ఏం చేస్తానంటే 5 రూపాయల డైరీ మిల్క్ చాక్లెట్లు కానుకల్లో నుంచే తీసి ఒక 5-10 కొనుక్కొని ఇక్కడ పెడతా. నేను అడిగే ప్రశ్నకి ఎవరైతే చెప్తారో వాళ్ళకి చాక్లెట్ ఇస్తా. ఎందుకంటే మా సండే స్కూల్ టీచర్ అలాగే చెప్పేవాళ్ళు, జనాల ఆన్సర్లు అలాగే చెప్పేవాళ్ళు. పోనీ అలా చేస్తే ఏనా ఆన్సర్లు చెప్తారా? ఇప్పుడు మీకు ప్రశ్న అర్థమైందా? చాక్లెటే అర్థమైందా? చాక్లెట్కే తల ఊపారు. ప్రశ్న అర్థమైందా? ప్రశ్న మరలా చెప్తున్నా. ఇశ్రాయేలీల భక్తి ఎలా ఉందంటే మేఘం పొద్దున కనపడిద్ది, మధ్యాహ్నం మంచు పొద్దున కనపడిద్ది, మధ్యాహ్నం మీ భక్తి ఎప్పుడు కనపడిద్ది అని అడుగుతున్నా. గట్టి చెప్పండి, సీరియస్గా చెప్పండి, నాకులా నవ్వుతూ చెప్పొద్దు. ఎప్పుడు కనపడిద్ది? చెప్పలేకపోతున్నారే. ఆదివారం ఆరాధనలోనే. ఆ తరువాత ఆ గుమ్మం దాటాక అస్సలు ఇంకేముండదా? మీరు కూడా ఒప్పుకుంటున్నారు. వాళ్ళ భక్తి కూడా ఎలా ఉన్నదంటే వాళ్ళ భక్తి స్థిరముగా లేదు. ఎందుకు స్థిరముగా లేదంటే దేవుని మీద వాళ్ళకి సరైన అవగాహన, జ్ఞానము లేదు కాబట్టి వాళ్ళ భక్తి కూడా సరిగా లేదు. ఆ భక్తి సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు ఏమైపోయారంటే విశ్వాసఘాతకులు అయిపోయారు. చూడండి 6వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. 6వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. నేను ఆదాము నిబంధన మీరున్నట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. దేవుడు ఆదాముతో పోలుస్తున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలను. అంటే ఆదాముకు దేవుడు ఏం చెప్పాడు అంటే ఒక పండు ఉంది, దాన్ని మాత్రం దయచేసి పట్టుకోవద్దు అని చెప్పాడు. విన్నాడు, కానీ ఆచరించాడా? ఇక్కడ ఈ ప్రజలు కూడా బాగానే వింటున్నారు, కానీ ఆచరించట్లా. అంటే ఆదాము లాగానే వీళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆదాము అన్న దానిని హెబ్రీలో చూస్తున్నప్పుడు మనిషి, అంటే మనుషులందరూ బుద్ధులు ఎలాగ ఉన్నాయి అంటే వాళ్ళ విశ్వాసం ఎలా ఉన్నదంటే మేఘము వలె, మంచు వలె
మరి అస్థిరముగా ఉన్నది. స్థిరమైన విధముగా వాళ్ళు లేరు. స్థిరమైన విధముగా మన విశ్వాసము లేకపోవడం వల్ల మనం ఏమైపోతున్నామంటే విశ్వాసఘాతకులం అయిపోతున్నాం. విశ్వాసఘాతకులు అంటే మిమ్మల్ని ఎవరైనా మీ అమ్మాయో మీ అబ్బాయో మోసం చేసింది అనుకోండి, మీరేమంటారు? ఏంటో ఏం తిట్టనోళ్ళలా చూస్తారేంటి నన్ను, చెప్పండి అంటాం కదా, అలాగా. అయితే చూడండి, సామెతల గ్రంథం ఒక విషయాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. 4వ అధ్యాయాన్ని మీరు పరిశీలిస్తున్నప్పుడు 18వ వచనంలో ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. చదవండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నీ విశ్వాసం ఎలాగ ఉండాలంటే మేఘము వలె మంచు వలె విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. నీ విశ్వాసం ఎలాగ ఉండాలంటే తేజరిల్లాలంట. వెలుగు ఎలాగ తేజరిల్లిద్దో నీ విశ్వాసము అలాగే తేజరిల్లాలి. అప్పుడు నువ్వేమవ్వంటే విశ్వాసఘాతకుడివి అవ్వవు. అయితే వీళ్ళు ఎందుకు విశ్వాసఘాతకులు అవుతున్నారు? వీళ్ళలో ప్రేమ లేదు, అంతే కదా. మన బిడ్డలు మనల్ని మోసం చేస్తారు. నా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు పక్కాగా నాకు స్కెచ్ చేసి నన్ను మోసం చేస్తారు ఒక్కోసారి. అది నాకు తెలిసి కూడా వాళ్ళకి ఏదో సహాయపడతా, వాళ్ళు నా చుట్టూ మాత్రం బోర్డర్లు పెడుతూ ఉంటారు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఒక్కోసారి మన ప్రేమ ఎలా ఉండిద్ది అంటే మనల్ని మోసం చేస్తున్నారని మనకు తెలిసినా మరలా మనం ఎవరికి సాయం చేస్తాం? వాళ్ళకే సాయం. వాళ్ళు కూడా బుద్ధి లేకుండా ఎవరిని మోసం చేస్తారు? మనల్నే మోసం చేస్తారు. ఇక్కడ పరిస్థితి అలాగే ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళని కాపాడుతున్నాడు. ఈ ప్రజలు ఎవరిని దూరం చేస్తున్నారు? దేవుడికి దూరంగా పోతున్నారు. చూడండి, ప్రేమ లేదు. అంటే ప్రేమ లేదు అని ఎందుకు నేను చెప్తున్నాను అంటే వీళ్ళు ఎలా ఉన్నారు అంటే చూడండి, 6వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. నేను బలిని కోరలేదు కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. మీ అందరూ కూడా నన్ను ప్రేమిస్తున్నారు. ప్రజలందరూ కూడా దేవుని ప్రేమిస్తున్నారు కానీ ఏమిస్తున్నారంటే ప్రేమను బట్టి బలిస్తున్నారు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే మీరు ఇచ్చే బలి నాకు ఆయాసమును, నాకు ఎవటిని తీసుకొస్తున్నాయి. ఎందుకు అంటే మీరు ఇచ్చే బలి మనస్ఫూర్తిగా ఇవ్వడం లేదు. మీరు బలి ఇవ్వాలి అంటే మీరు విశ్వాసంగా ఉండాలి, వాక్య జ్ఞానంలో స్థిరత్వంగా ఉండాలి, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, నీ క్రియలు మంచిగా ఉండాలి, మీ ప్రవర్తన సరిచేసుకుంటూ ఉండాలి, మీ పట్టణము నీతితో ఉండాలి. ఇవేవీ లేకుండా నువ్వు బలిస్తే నీలో ప్రేమ లేనట్టే. ఈరోజు దేవుని సంఘంలో కూడా చాలామంది పనులు చేస్తూ ఉంటారు. ఆ పనిని మనం ఎలా చేస్తూ ఉండాలంటే ప్రేమించి చేయాలి. అంటే విసుక్కొనో సొనుక్కొనో మనము చేయకూడదు, బలవంతంగా చేయకూడదు. మనం ఒక పని చేస్తున్నాము అంటే అది దేవ సంబంధమైన పనేనా ఇతరుల పనేనా దేవుడు చెప్తుంటాడు. శ్రద్ధగా పని చేయవాడు ఏమవుతాడంటే ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఈరోజు దేవుని ఎడల మన ప్రేమ ఉంటే దేవుని కార్యక్రమాల పట్ల మనం ఏం చూపించాలి? ఒకవేళ నువ్వు శ్రద్ధ లేకుండా టైంలో వచ్చి కూర్చుని టైంలో నువ్వు పార్టిసిపేట్ చేస్తుంటే నీకు శ్రద్ధ ఉందా లేదా? అంటే ప్రేమ ఉందా లేదా? అంటే ప్రేమ లేకపోతే ఆ ప్రేమను దేవుడు తీసుకుంటా అంటున్నాడా లేదంటున్నాడా? అదేంటి బలిమ్మన్నావు ఇచ్చాను, లేటుగా ఇస్తే ఏంటి, తొందరగా ఇస్తా ఏంటి అంటే దేవుడు చెప్పినట్టుగా ఇస్తేనే దేవుడు తీసుకుంటాడు. ఈరోజు ఆరాధన, నువ్వు నేను ఆరాధించే ఆరాధన దేవుడు ఎప్పుడు తీసుకుంటాడు అంటే మనం నిర్ణయించుకున్న టయానికి ముందుగానే వచ్చి కూర్చుని అప్పుడు చేసే ఆరాధననే దేవుడు ఏం చేస్తాడంట? తీసుకుంటాడు. లేకపోతే నువ్వు పాటలు అయిపోయాకో, వాక్యం అయిపోయాకో, రొట్టె ద్రాక్ష రసం అయిపోయాకో, అప్పుడప్పుడు బయటకో లోపలకో తిరుగుతూ ఉంటే దాన్ని కూడా తీసుకుంటాడా? అంటే నీకు క్రమశిక్షణ లేకపోవచ్చు, నాకు క్రమశిక్షణ లేకపోవచ్చు. నిన్ను నన్ను సృజించిన దేవుడు చాలా క్రమశిక్షణ కలిగిన దేవుడు. అంటే కాబట్టి ప్రియులారా, మనము ఆరాధిస్తున్నామంటే ఆరాధించడము కాదు. ఈరోజు చాలామంది పాపం ఆరాధించాలని ఆతృతతో వస్తారు, పాపం వాళ్ళ యొక్క నిద్ర భారాన్ని ఇక్కడ తీర్చుకుంటారు. చాలామంది వాక్యం వినాలని వస్తూ ఉంటారు, వాళ్ళ దృష్టి అంతా చెప్పే మాటల మీద కాకుండా చుట్టుపక్కల ప్రజల మీద ఉంటుంది. చాలామంది ఆలోచనలు ఏమవుతాయంటే ఇక్కడ ఉండవు,
మనిషి ఇక్కడ ఉంటాడు, ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? ఇంటి దగ్గర ఉంటాయి. అలాగే ఉన్నాయా? ఉచ్చన్నా కూడా నిజమే అది. అంటే నిజంగా మనం ఒప్పుకోవాలి కదా, మన ఆలోచనలు అలాగే ఉన్నాయి. మన ప్రవర్తన 90 మంది గొర్రెలలాగా లేవు, ఆ 10 మంది గొర్రెలలాగే ఉన్నాయి. కానీ వ్యత్యాసం ఏమిటి అంటే, ఇక్కడ 90 మంది రక్షింపబడ్డాయని ఏదో కథాపూర్వకంగా చెప్పా, కానీ ఈసారి 90 మంది గొర్రెలు అటు ఉన్నాయి, 10 మంది గొర్రెలే. ఈరోజు నేను ఒక విషయం చెప్తాను, దానికి మీరే చేతులు ఎత్తాలి. నేనైతే చెప్పను, మీరు చేయొత్తండి అని. సేవకుడు చెప్పిన వాక్యానుసారంగా నేను జీవించాలి అని, దేవుడు వైపు మరులాలి అని. ఇందా మీకు ఒక కథ చెప్పే కదా, ఏమని? గొర్రెలు కాచే గొర్రెల కాపరి ముళ్ళ తుప్పల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, అపాయకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు గొర్రెలు తన కర్రతో మందను తోలుతాడు. తన కర్రతో తోలినప్పుడు ఎవరైతే భయముతో తిరుగుతాయో అవి ఏమవుతాయంట? రక్షింపబడతాయి. ఈరోజు స్థానిక సంఘములో మీ సేవకుడు మిమ్మలను దేవుడు వైపు మరలించాలి అని కర్ర అనే వాక్యము ద్వారా, వాక్యము బోధ ద్వారా మీకు బోధిస్తూ ఉన్నప్పుడు మీరు ఎంతమంది మరలాలని అనుకుంటూ ఉన్నారు? అర్థమైందా మీకు నేను చెప్పింది? మరలా నేను నిజముగా ఈ కొద్దిగా కాలంలో లేదా ఆరాధనకి రావడం వల్ల నేను ఇవి నేర్చుకున్నాను, చెప్పింది చెప్పినట్టు ఇలా పాటించగలగడానికి ప్రయత్నం చేస్తున్నా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. ప్రశ్న అర్థం కాలేదనుకుంటా, ఒక చేయి కూడా లెగల. ఇక్కడ కూడా ఏదో మోసం జరిగింది, ఈవీఎం మోసంలాగా. ప్రశ్న అర్థం కాలేదా? మరలా అడుగుతా చూడండి. గొర్రెల కాపరి తోలితే దేవుడి వైపు ఆ గొర్రెల కాపరి మార్గంలోకి మరలాయి గొర్రెలు. సేవకుడు కూడా బందిపోటు దొంగగా కాకుండా నిజమైన సేవకుడుగా సేవ పని చేస్తూ ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్తూ అంటే మీకు ఆ విషయాన్ని గుర్తు చేస్తా చూడండి. 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నానంట. అంటే ప్రవక్త మాటల చేత మనుషుల హృదయాలు కొట్టి బద్దలవుతాయంట. అంటే ప్రవక్తలు ఎలా చెప్పాలి వాక్యాలు? మనిషి హృదయాలు కొట్టి బద్దలవ్వాలంట. అలా బద్దలు కొట్టగలుగుతున్నామంటారా? మీరు బాధపడుతున్నారా? బాధపడట్లా నేను చెప్పిన. అంటే నేను చెప్పలేకపోతున్నానా, మీరు బాధపడలేకపోతున్నారా? మీరే బాధపడలేకపోతున్నారా? నేను గట్టిగానే చెప్తున్నానా? సంతోషం. అయితే కాబట్టి ప్రియులారా, నేను మీకేం తెలియజేస్తున్నానంటే, ఇందాక ప్రశ్నకే మరలా వస్తా, మీరు ఆన్సర్ చెప్తే ముగించేస్తా దగ్గరలో. నేనేం చెప్తున్నానంటే, మీ సేవకుడు మాటలు విని ఎంతమంది విశ్వాసంలో అభివృద్ధి పడుతున్నారు ఈరోజు? ఎంతమంది దేవుని వైపు మరలుతున్నారు? ఎంతమంది స్త్రీల కూడికల్లో నేను ఫుల్ ప్రజెంట్ అవుతున్నాను, నేను ఉపవాస కూడికల్లో ఫుల్ ప్రజెంట్ అవుతున్నాను, పులిహార తయారు చేయమంటే ఫుల్ ప్రజెంట్ అవుతున్నాను, లేదా శుక్రవారం జరిగే బైబుల్ తరగతుల్లో ఫుల్ ప్రజెంట్ అవుతున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే వాళ్ళు విశ్వాసఘాతకులు అనుకోవచ్చా? కిందకు వద్దాం ముందు. దేవుని ప్రేమ వాళ్ళు లేదనుకోవచ్చా? మా నోటితో మమ్మల్ని తిట్టెత్తున్నావుగా నువ్వు అని అనుకుంటున్నారా? అంటే మనలో ఏమి లేదు, దేవుని ప్రేమ మీరు ఒప్పుకోపోయినా నేను చెప్పిస్తా కదా, మనలో దేవుని ప్రేమ లేదు. ఉంటే ఇంతక చెప్పినట్టు జీవిస్తాం. ప్రేమ లేకపోతే మన జీవితం ఏమైపోయింది? విశ్వాసఘాతకులుగా జీవిస్తాం. ఈ విశ్వాసఘాతకుల ఆలోచనలు ఎలా ఉండవంట? స్థిరంగా ఉండవు. మేఘం పొద్దున కనపడిద్ది, మధ్యాహ్నం కనపడదు. మనం కూడా ఆదివారం కనపడతాం, శుక్రవారం దరిదాపుని ఇలా ఎతికినా కూడా కనపడం. ఎక్కడున్నావు అని ఎతికితే ఎక్కడుంటాం? ఆ సీరియల్ పేర్లు మీకు చెప్పి నేను ఇసిగించను. తరువాత అయితే ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నాం అంటే, దేవుని జ్ఞానం మనలో లేదు. దేవుని జ్ఞానం ఎందుకు మనలో లేదంటే, మన క్రియలు చెడ్డగా ఉన్నాయి. మన క్రియలు ఎందుకు చెడ్డగా ఉన్నాయంటే, ఉపదేశకుడు సరిగా ఉపదేశించట్లా, మనము సరైన సంఘంలో లేవు. సరైన సంఘం ఎప్పుడు కూడా సరైన సేవకుడు ఉంటాడు. సరైన సేవకుడు ఎప్పుడు సంఘాన్ని సరైన క్రియలు చేయమని హెచ్చరిస్తుంటాడు. సరైన క్రియలు చేసినప్పుడు జ్ఞానాన్ని మనము సంపాదించుకుంటాం. ఈ జ్ఞానం మనల్ని ఎక్కడికి నడిపించిద్ది అంటే స్థిరత్వానికి నడిపించిద్ది. ఈ స్థిరత్వం మనల్ని ఏం చేసిద్ది అంటే విశ్వాసులనుగా చేసిద్ది. ఈ విశ్వాసం మనల్ని ఏం చేసిద్ది అంటే దేవుని ప్రేమకు దగ్గరగా చేసిద్ది. కాబట్టి ప్రియులారా, నేను మీకు తెలియజేసేది ఏమిటి అంటే 10వ వచనాన్ని మనం చదువుకుందాం.
ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఎఫ్రాయిమీల వ్యభిచార క్రియలు అభ్యాసము చేయుదురు, ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్ర పరుచుకొనెదరు. అంటే దేవుడు వాక్యమును వీళ్ళు ఏం చేశారంటే విడిచిపెట్టి అన్య దేవతలను అనుసరించారు. అన్య దేవతలను అనుసరించి నిర్లక్ష్యంగా ఆరాధన అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏమైపోయారంటే వ్యభిచార క్రియలు చేసేవారిగా అయిపోయి వాళ్ళు అపవిత్రులు అయిపోయారంట. అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా చేసే ప్రతి క్రియ ద్వారా మనం ఏమైపోతామంట? అపవిత్రులు అయిపోతాం. అంటే ఈరోజు నువ్వు ఆరాధనకి రాలేదు అంటే నువ్వేమైపోయినట్టే చెప్పాలి, అపవిత్రులం అయిపోయాం. ఆలస్యంగా వచ్చామంటే ప్రశ్న ఇంకొకలాగా అడుగుతాం. అపవిత్రం అయిపోవడానికి గల కారణాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పేస్తారుగా మీరందరూ. కాబట్టి ప్రియులారా, మీకు నేను ఏం చేస్తాను అంటే వీళ్ళు ఇటువంటి అపవిత్రమైన పనులకు ఏం చేశారో తెలుసా? చూడండి 10వ వచనంలో అభ్యాసము చేసేదిరంట. అభ్యాసము అంటే ట్రైనింగ్. అంటే మ్యాథ్స్ అభ్యాసం చేయండి అంటారు కదా, అంటే ఏంటి? ప్రాక్టీస్. అంటే చెడ్డ పనులు చేయడానికి ఏం చేశారంటే వీళ్ళు బాగా ప్రాక్టీస్ చేశారంట. కానీ దేవుడు ఏం చేయడానికి ప్రాక్టీస్ చేయమంటున్నాడు? మంచి పనులను చేయడానికి ప్రాక్టీస్ చేయమన్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు మంచి పనులను చేసినట్లయితే మిమ్మల్ని మీరు ఏం చేయగలరంటే పవిత్రపరచుకోగలరు. మీరు ఒకవేళ దేవునికి విరుద్ధమైన పనులను చేస్తే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంట? అపవిత్రపరుస్తాడంట. కాబట్టి అక్కడ తెలియజేస్తున్నాడు చూడండి. మరి ఇశ్రాయేలు వారు ఇలా ఉన్నారు, ఎఫ్రాయిము వారు ఇలా ఉన్నారు, యూదా వారులారా మీరు అలాంటి పనులు చేయొద్దు అని హెచ్చరిస్తున్నారు. మన ఇంట్లో కూడా ఒకవేళ ఇద్దరు ఆడపిల్లలో ఇద్దరు మగపిల్లలో ఉన్నారనుకోండి, పెద్దోడు తప్పు చేశాడు అనుకోండి, చిన్నోడికి ఏం చెప్తాం? పిలిచి ఆడెలాగో తప్పిపోయాడు, నువ్వేనా సరిగా ఉండు, నువ్వేనా సరిగా జీవించని చెప్తాం, అంతేనా? అయితే అందుకే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలు వారు తప్పిపోయారు, యోధా వారులారా మీరు వాళ్ళకి దగ్గరగా ఉన్నారు, వాళ్ళను చూసి అపవిత్రమైన పనులను నేర్చుకోకండి. ఒకవేళ మీరు నేర్చుకుంటే మీరు కూడా నేర్చుకున్నారు కాబట్టి మీరు కూడా ఏమైపోతారంటే పాడైపోతారు, నాశనం అయిపోతారు. మీరు కూడా ఏమైపడతారంటే చేల్చబడతారు, కొట్టబడతారు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే ఎవరు రక్షింపబడతారు అంటే 3వ వచనం చెప్తున్నారు చూడండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. మీరు గమనించండి, సూర్యుడు ఉన్నాడు కదా, మీరు భూమి మీదకు వచ్చిన తర్వాత సూర్యుడి నుంచి దాక్కోవాలి అంటే సాధ్యపడిద్దా? ఒకవేళ అరచేయి అడ్డు పెట్టుకో, లేదా మీ ఇంట్లో ఉన్న బేషన్ అడ్డు పెట్టుకో, కానీ ఆగిద్దా? ఆగదు. అలాగే దేవుడు జ్ఞానాన్ని ఎవరైతే సంపాదించుకోవడానికి ప్రయాస పడతారో వాళ్ళు ఏమవుతారంటే స్థిరపరచబడగలుగుతారు. దేవుడు జ్ఞానం ఎక్కడ దొరికిద్ది అంటే స్థానిక సంఘంలో, బైబిల్లో దొరికిద్ది. కాబట్టి ప్రియులారా, మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేసేది ఏంటంటే దేవుడి జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలి. మీరు దేవుని జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలంటే మీరు పశ్చాత్తాపడాలి. దేనిని బట్టి? కలిగి ఉన్న లోటుపాటులు బట్టి, చేస్తున్న పాపాలను బట్టి. నువ్వు పశ్చాత్తాపడకపోతే ఆయన మన మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీరు ఎవరి ద్వారా ఫిర్యాదులు చేయబడకూడదు. సంఘంలో కూడా ఒక్కోసారి కొంతమంది మీద ఫిర్యాదులు వస్తూ ఉంటాయి. అంటే కాబట్టి మన జీవితంలో ఎప్పుడు ఎవరు ఫిర్యాదులు చేసే విధమైన ప్రవర్తనను మనము కలిగి ఉండకూడదు. వాక్యానుసారమైన ప్రవర్తనను మనము కలిగి ఉండాలి. చివరిగా సామెతల గ్రంథము 16వ అధ్యాయం, సామెతల గ్రంథము 16వ అధ్యాయము. ఈ 16వ అధ్యాయాన్ని మీరు గమనిస్తున్నప్పుడు మీకు అక్కడ ఒక విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయము 12వ వచనం. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. ఈరోజు ఈ జీవితంలో నువ్వు నేను స్థిరపరచబడాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా?
నీతిగా జీవించాలి. నీ వంశము నా వంశము న్యాయంగా ఉండాలి అంటే నీ వంశానికి నా వంశానికి నువ్వేం నేర్పించాలో తెలుసా? నీతిని నేర్పించాలి. నువ్వే ఈ యాజకుడిలాగా బందిపోటు దొంగలాగా ఉంటే, నువ్వే యాజకుడిలాగా ఒక వ్యభిచారిగా ఉంటే, నీలోనే భక్తిహీనత ఉంటే నీ ప్రజలకు నీ కుటుంబానికి ఏం నేర్పించగలవు? ఏమీ అంటే సంస్కారం తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు నేర్పిస్తారు, తల్లిదండ్రులకే లేకపోతే పిల్లలకు వాళ్ళు నేర్పించలేరు. కాబట్టి ప్రేమపూర్వకంగా మీకు తెలియజేసేది ఏంటంటే, మన కుటుంబాలు స్థానిక సంఘంలో నిలబడలేవు అంటే మొదటి డిఫాల్ట్ ఎవరిది అంటే మనదే. కాబట్టి ప్రియులారా, ముందు మనం అన్నీ నేర్చుకుని మన కుటుంబాన్ని ఏం చేయాలంట? స్థిరపరచాలి. అయితే తర్వాత చెప్తున్నాడు 8వ వచనం చూడండి, 16వ అధ్యాయం అదే 8వ వచనం. నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. పైనుంచి చదవండి. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. ఈరోజు చాలామంది కూడా అన్యాయంగా లబ్ధి పొందుదామని అనుకుంటూ ఉంటారు. అంటే అన్యాయం అంటే ఎక్కడో లేదండి, మన వాటా కాకుండా రెండో వాటాకి చేయి చాపామనుకోండి, ప్రార్థనలో లేనోడికి ఇంట్లో ఉన్నోడికి కూడా మనం చేయి చాపామనుకోండి, దాన్ని ఏమంటారంట? అన్యాయమే అంటారు. నీతి అంటే ఏంటంటే నీకొచ్చిందే నీది, స్థానిక సంఘంలో వచ్చిన వాళ్ళకే అది. నేను అదే చెప్తూ ఉంటా కొంతమందికి, పంచేటప్పుడు కూడా రాని వాళ్ళకి పొరపాటున పంచద్దు. మీకు ఏదైనా ఉంటే బయట చూసుకోండి. ఒకవేళ నువ్వు అలవాటు చేసావు అనుకోండి, అది ఏమైపోద్దంట? అలవాటు అయిపోయింది. కాబట్టి నీతితో కూడింది కొంచెమే చాలు. అయితే నీతితో కూడింది కొంచెమే చాలు అంటే ఇక్కడ నేను దేని గురించి చెప్తున్నాడు అంటే, ఈరోజు చాలామంది అన్యాయంగా ఏదో సంపాదిద్దాం అనుకుంటారు. ఆ అన్యాయంగా సంపాదించే దానిని బట్టి నువ్వేమవుతావు అంటే చీల్చబడతావు, కొట్టబడతావు. నీతితో కొంచెమేనా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటే అది నీకేంటంట? చాలు. నీ జీవితాలు ఏమవుతాయంట? తృప్తిపరచబడతాయి. ఈరోజు మీ జీవితంలో రోజుకి 24 గంటలు ప్రశాంతమైన జీవితం ఇస్తున్నాడు. మీరు గమనించండి, పంటి నొప్పులు ఎవరికైనా వచ్చాయా? ఆ పంటి నొప్పి వస్తే మీకు రోజంతా బాగా నిద్ర పట్టిద్ది కదా. ఎంతసేపు నిద్ర పట్టదు? అసలు రోజు నిద్ర పట్టదు, అంతేనా? ఈరోజు మనం ప్రశాంతంగా బ్రతుకుతున్నాము అంటే దేవుడు మనకు ప్రశాంతతను ఇస్తున్నాడు. ఆ 24 గంటల్లో ఏదైనా ఒక బలహీనత మనల్ని ఇబ్బంది పెడితే మనకి నిద్ర పట్టదు. 24 గంటలు ఇచ్చిన దేవుడికి ఆదివారం 2 గంటలు మనము, దీనిని బట్టి మనం చూస్తూ ఉంటే ఈ ఆరోప మాట మనకు వర్తింపబడిద్దేమో. 24 గంటలు ఇచ్చే దేవుడికి నువ్వేమి ఇవ్వలేకపోతున్నావంట? 2 గంటలు సరిగ్గా ఇవ్వలేకపోతున్నావు. అందుకే నీతితో కూడింది కొంచెమే చాలు. నువ్వు నీతితో న్యాయంగా సమయానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించు. చాలామంది అనుకుంటారు మా స్థానిక సంఘాన్ని 100లో 1000లో పెంచాలి. 100లో 1000లో కాదు, ఉన్న 5 పట్టుమన్న ఉన్న 5 గట్టిగా ఉంటే చాలు. ఈరోజు మీ అందరికి ఒక ప్రశ్న వేసి నేను ఇంకా ఈ వాక్యాన్ని ముగిస్తాను. పట్టుమని 5 ఉన్న నీతిగా క్రమంగా వచ్చి ఆరాధనకి, బైబిల్ క్లాస్కి, స్త్రీల కూడికి ఇప్పటిదాకా చెప్పిన వాక్యానుసారంగా ఉన్న 5 ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. నాకు కళ్ళు పని చేయట్లేదా? మీ చేతులు ఏం లేగడం లేదా? అంటే ప్రియులారా, మనకి కూడా తెలుసు మనం ఎలా లేమని, సరిగా లేమని. అంటే కానీ మనం పశ్చాత్తాపడట్లా. ఎప్పుడైతే పశ్చాత్తాపడవో నీ జీవితాలు ఏమైపోతాయంటే చీల్చబడతాయని దేవుని పేరట మీకు తెలియజేస్తూ ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభువు నామమున